నమస్కారం. బిజీ హ్యాపీ లైఫ్ కథల సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ అంతేనా సంతోషం. ఒక ధనికుడి జీవితంలో వచ్చిన మార్పు మనకు ఒక విలువైన పాఠం చెబుతుంది. వినండి, ఆలోచించండి. ఒక ఊరిలో భానుప్రసాద్ అనే ధనికుడు ఉండేవాడు. అతనికి డబ్బు, భూములు, విలాసాలు అన్నీ ఉన్నా అసంతృప్తితో ఉండేవాడు. అతడి మనసు ఎప్పుడూ కోరికలతో నిండి ఉండేది. ఇంకా ఆ స్థలం కొనాలి, ఇంకా ఈ బంగారం కావాలి అని అనుకుంటూ ఉన్న సంతోషాన్ని ఆస్వాదించకుండా జీవించేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. గ్రామస్థులు గౌరవంతో ఆహ్వానించారు. భానుప్రసాద్ కూడా తన ఇంటికి పిలిచి తన లోపలి బాధను చెప్పాడు. సాధువు ఒక చిన్న నవ్వుతో ఇలా అన్నాడు: సంతోషం సంపాదనలో కాదు, దాన్ని చూసే దృష్టిలో ఉంది. నీ కన్నా తక్కువ డబ్బు ఉన్నవారి జీవితాన్ని ఒక్కసారి గమనించు. ఈ మాటలు భానుప్రసాద్ మనసును తాకాయి. మరుసటి రోజు అతడు తన పనివారింటికి వెళ్లి చూశాడు. చిన్న ఇల్లు, ఒకే గది, నలుగురు పిల్లలు. కాని వారంతా ఆనందంగా నవ్వుతూ, పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇది చూసిన భానుప్రసాద్ ఆశ్చర్యపోయాడు. నా వద్ద అన్నీ ఉన్నా ఈ చిన్న కుటుంబంలో ఉన్న ఆనందం నాకు ఎందుకు లేదు అని అతని మనసు మారిపోయింది. ఆ రోజు నుంచి అతడు తన వద్ద ఉన్నదానికే సంతోషపడటం ప్రారంభించాడు. సంతృప్తి ఉన్న చోటే నిజమైన ధనం ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం బిజీ హ్యాపీ లైఫ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.